ప్రముఖ కులగజ్జి వెబ్సైట్ టీ360 గాడు అనవసరంగా కెలుక్కుని ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారిని విమర్శించి 2014వ సంవత్సరంలో బాలకృష్ణ గారు తీసుకున్న కులగజ్జి నంది అవార్డుల ఎపిసోడ్ మొత్తాన్ని గుర్తుకు తెచ్చాడు. వివరాల్లోకి వెళదాం. తాజాగా బన్నీవాస్ గారు థియేటర్ల మూసివేత ఇష్యూపై ఒక ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ ఈ విధంగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్గా ఉంటాయి, అలాగే చాలా లోతుగానూ ఉంటాయి. ఈ రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలుగుతుంది అనేది ఇప్పటికైనా సరే ప్రొడ్యూసర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ గ్రహించాలి. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఒకరు డిప్యూటీ సీఎం అయిన వాళ్ళనే మనం ఇరిటేట్ చేశామంటే మన యూనిటీ ఎలా ఉంది అని ప్రశ్నించుకునే సమయం వచ్చింది. ఇప్పుడు బన్నీవాస్ గారి ట్వీట్కు కౌంటర్ ట్వీట్ మన టీ360 గాడు వేశాడు. అదేమిటో చూద్దాం. గతంలో నంది అవార్డు మన వర్గానికి రాలేదు అనే ఆక్రోశంతో ప్రెస్ మీట్ పెట్టి ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు చేసిన వ్యక్తి ఈయన ఇప్పుడు ఇండస్ట్రీకి నీతులు చెబుతున్నారు అనే కామెంట్ వినవస్తోంది. ఆఫ్ కోర్స్ ఈ కామెంట్ కులగజ్జి గాళ్లలో మాత్రమే వినవస్తోంది. ఇక అసలు విషయంలోకి వెళదాం. అది 2014వ సంవత్సరం. నేటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దయాభిక్షతో టీడీపీ అధికారంలోకి వచ్చిన సందర్భం. అచ్చం ఇప్పటిలాగే అప్పుడు కూడా బాలకృష్ణ గారు ఎంతో అహంకారంతో ఉండేవారు. ఫ్యాన్ అనేవాడు దగ్గరికి వస్తే చంపలు డప్పుల్లో వాయించేవారు. ఫ్యాన్స్ కూడా చాలా ఆనందంతో అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అబ్బా అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయేవారు. సరిగ్గా అదే మూమెంట్లో బాలకృష్ణ గారికి తనకు నంది బెస్ట్ యాక్టర్ అవార్డు అప్పటి వరకు రాలేదు అనే విషయం గుర్తుకు వచ్చింది. అంతే, వెంటనే నంది అవార్డ్స్ కమిటీల్లో దూరిపోయారు. పర్యవసానం 2014 నంది అవార్డ్స్ కేసి ఒక లుక్ వేయండి. బెస్ట్ పిక్చర్ లెజెండ్ అట, బెస్ట్ సెకండ్ పిక్చర్ మనం అట. వాస్తవానికి మనం చిత్రం వండర్ఫుల్ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్. ఆ సినిమాకు బెస్ట్ ఫిల్మ్ అవార్డు వస్తుందని ప్రతి ఒక్కరూ కూడా ఆశించారు. కానీ నీచంగా రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ అయినటువంటి లెజెండ్ సినిమాకు ఆ అవార్డును ఇచ్చారు. ఇక బెస్ట్ ప్రొడ్యూసర్ ఆచంట రామబ్రహ్మం లెజెండ్, బెస్ట్ సెకండ్ ప్రొడ్యూసర్ నాగార్జున మనం, బెస్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను లెజెండ్, బెస్ట్ సెకండ్ డైరెక్టర్ కె విక్రమ్ కుమార్ మనం, ఇక ఫైనల్గా బెస్ట్ హీరో బాలయ్య. ఈ దారుణం చూసి కడుపు రగిలిపోయిన ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఇవి కులగజ్జి అవార్డులు అని ఓపెన్ స్టేట్మెంట్ డిక్లేర్ చేశారు. బన్నీవాస్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారంటే మెగా ఫ్యామిలీ ఇచ్చినట్టే. మెగా ఫ్యామిలీ ఈ స్టేట్మెంట్ ఇచ్చిందంటే దాదాపుగా ఇండస్ట్రీ మొత్తం ఇచ్చినట్టే. అందుకే ఆనాటి నుండి నంది అవార్డుల ప్రజెంటేషన్ ఆగిపోయింది. పాపం ఈ విషయాన్ని కెలుక్కును మరీ గుర్తుకు తెచ్చాడు టీ360 గాడు.